మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ ద్వారా ఆర్మీలో బిఎస్ నర్సింగ్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. నేను ఆర్మీలో బిఎస్ నర్సింగ్ చేయొచ్చా? చేయాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలా? రాసుంటే కట్ ఆఫ్ ఎంత? టోటల్ వేకెన్సీ ఎంత? మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి? అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత? మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియో వన్ స్టాప్ సొల్యూషన్. సో ఈ వీడియోను చివరి వరకు చూడండి. హాయ్, ఐఎమ్ ప్రదీప్, ద తెలుగు డిఫెన్స్ గైడ్. ఈ వీడియోలో మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో బిఎస్ నర్సింగ్ ఎలా చేరాలో 4 పార్ట్స్గా డిస్కస్ చేద్దాం. పార్ట్ 1, హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ ఇండియన్ ఆర్మీ. పార్ట్ 2, హౌ టు అప్లై ఫర్ ఎంఎన్ఎస్. పార్ట్ 3, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్ విచ్ ఇంక్లూడ్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫిజికల్ స్టాండర్డ్స్, స్క్రీనింగ్ ప్రాసెస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ కాలేజెస్. కమింగ్ టు పార్ట్ 1, హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ జాయిన్ ఇండియన్ ఆర్మీ. సో మనం గూగుల్లో వెళ్ళి జాయిన్ ఇండియన్ ఆర్మీ అని టైప్ చేయగానే మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అక్కడ ఆ క్యాప్చర్ ఎంటర్ చేయగానే మనకి ఎంటర్ వెబ్సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి, ఎందుకంటే టు ఎంటర్ ఇంటూ మెయిన్ వెబ్సైట్ ఆఫ్ ది జాయిన్ ఇండియన్ ఆర్మీ. దెన్ మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే ఆఫీసర్ ఎంట్రీ, అప్లై అండ్ లాగిన్ అనేది ఉంటుంది. సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. నెక్స్ట్ పేజ్లో లాగిన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇంతకుముందుకి ఎవరికైనా అకౌంట్ ఉంటే దే జస్ట్ నీడ్ టు ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. వాళ్ళు లాగిన్ అయిపోవచ్చు డైరెక్ట్. ఎవరైతే కొత్త రిజిస్టర్స్ ఉన్నారో, ఎవరికైతే అకౌంట్ లేదో, దే జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్లో వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు మేక్ అన్ అకౌంట్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని చూపిస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డ్, దెన్ సిగ్నేచర్ వచ్చేసి 5 to 10 KB మధ్యలో ఉండాలి. దెన్ యువర్ లేటెస్ట్ ఫోటో కాపీ, అది వచ్చేసి 5 to 20 KB మధ్యలో ఉండాలి. అండ్ మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఫోన్ నెంబర్కు లింక్ అయి ఉందో ఆ ఆధార్ కార్డ్ ప్లస్ ఫోన్ నెంబర్ ఉండాలి. అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఉండాలి మీకు. అండ్ ఇంకోటి ఏంటి, మీ మార్క్ షీట్ అంటే 10+2 మార్క్ షీట్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో వచ్చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తాయి, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివేసేయండి. దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడ ఆధార్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. ఫెచ్ ఫ్రమ్ డీజీ లాకర్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ప్లస్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, అది ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటుందో. సో జస్ట్ ఎంటర్ ది ఓటీపీ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. దెన్ నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కొన్ని ఆధార్ నుంచి ఫెచ్ అవుతాయి. రెస్ట్ మనం ఫిల్ చేయాలి. ఆధార్లో ప్లస్ 10th మార్క్ షీట్లో మీ నేమ్ అనేది సేమ్గా ఉండాలి. ఉన్నట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీ మదర్ నేమ్ అండ్ జెండర్, దెన్ రెస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. కమింగ్ టు డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డ్లో ప్లస్ 10th అండ్ ఇంటర్ మెమోలో సేమ్ ఉన్నట్టయితే జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎస్. నెక్స్ట్ పేజ్లో మీరు మీ మెయిల్, మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో వెంటనే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది మీ మెయిల్ ఐడికి. దట్ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి టు వెరిఫై యువర్ మెయిల్ ఐడి. నెక్స్ట్ పేజ్లో పర్సనల్ డీటెయిల్స్ అనే ఫామ్ ఉంటుంది. సో అందులో ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఫిల్ అయి ఉంటాయి. ఏవైతే ఫిల్ కాలేదో దాన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎవరైతే ఎంఎన్ఎస్కు అప్లై చేసుకోవాలో వాళ్ళు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్లో 10+2 క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు పాస్వర్డ్ మీరు చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ పాస్వర్డే మీరు లాగిన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ క్యాప్చర్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ పేజ్లో డాష్ బోర్డ్లోకి వెళ్ళి మై ప్రొఫైల్ అని క్లిక్ చేసి క్లిక్ ఆన్ అప్డేట్. నెక్స్ట్ కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ షుడ్ బి 5 KB to 20 KB మీ ఫోటో వచ్చేసి, అండ్ 5 to 10 KB వచ్చేసి మీ సిగ్నేచర్ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం వల్ల మీకు జాయిన్ ఇండియన్ ఆర్మీలో ఒక వెరిఫైడ్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్లో మీరు చూసినట్టయితే డాష్ బోర్డ్లో అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఏ నోటిఫికేషన్స్కి ఎలిజిబులో అక్కడ డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది. సో యూ క్యాన్ సీ లైక్ బిఎస్ నర్సింగ్ అనే నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. సో అక్కడ మీరు డైరెక్ట్ అప్లై అని క్లిక్ చేయాలి. అండ్ ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్కి సి సర్టిఫికేట్ ఉందో దే జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ ఎన్సీసీ సి సర్టిఫికేట్. మీరు బిఎస్ నర్సింగ్ మీద అప్లై అని క్లిక్ చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో జస్ట్ రీడ్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అన్నీ సేవ్ అయి వస్తాయి. జస్ట్ నేషనాలిటీ ఒకటి మెన్షన్ చేయండి. క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో పర్మనెంట్ అండ్ కరెస్పాండెన్స్ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఫిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ.
దెన్ సేవ్ ఇట్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో కమింగ్ టు ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీకు ఉన్న టోటల్ మార్క్స్ రైట్ సైడ్లో ఫిల్ చేయాలి అండ్ ద మార్క్స్ విచ్ యూ హ్యావ్ ఆబ్టైన్డ్ లెఫ్ట్ సైడ్లో ఫిల్ చేయాలి. అండ్ మీరు కంప్లీట్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసి కింద పర్సంటేజ్ దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో చూసినట్టయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, దాని తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నాడు, దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 12th, దెన్ మంత్ ఆఫ్ పాసింగ్ 12th, దెన్ 12th ఎగ్జామ్స్ ఎన్ని అటెంప్ట్స్లో పాస్ అయ్యారు అని అడుగుతున్నారు. సో ఎవరైతే సప్లిమెంటరీ రాశారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్. అండ్ ఇక్కడ 14th ఆప్షన్ చూసినట్టయితే మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో అక్కడ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్న అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దే నీడ్ టు క్లిక్ ఆన్ ఎస్, సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ డిపెండెంట్ సర్టిఫికేట్స్, ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నారో దే నీడ్ టు క్లిక్ ఆన్ ఎస్. అండ్ కింద చూసినట్టయితే మీరు మీ యొక్క నీట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, నీట్ 2026 డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. లైక్ అప్లికేషన్ నెంబర్, రూల్ నెంబర్, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, దెన్ నీట్ స్కోర్, ఆల్ ఇండియా ర్యాంక్, అండ్ లాస్ట్లో వచ్చేసి మీరు నీట్ స్కోర్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్లో మనం చూసినట్టయితే ఇక్కడ సమ్మరీ అయితే వస్తుంది, బిఎస్ నర్సింగ్ అప్లికేషన్ ఎంటైర్ డీటెయిల్స్. అండ్ అందులో ఏదైనా చేంజ్ చేయాల్సి ఉంటే యూ కెన్ చేంజ్ త్రూ ఎడిట్ ఆప్షన్. లేదు అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ నౌ. ఇమీడియట్గా మీకు నోట్ వస్తుంది లైక్ డీటెయిల్స్ వన్స్ సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ నాట్ బీ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో అందుకోసమని మీరు 2-3 టైమ్స్ సబ్మిట్ చేసే కంటే ముందు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. దెన్ ఇమీడియట్గా మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో నోట్ దిస్ నెంబర్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీస్. దెన్ మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటే క్లిక్ ఆన్ డౌన్లోడ్స్. నెక్స్ట్ మీకు ఒక నోట్ అనేది ఫ్లాష్ అవుతుంది, అదేంటంటే మీ డాక్యుమెంట్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ వచ్చేసి నథింగ్ బట్ యువర్ మెయిల్ ఐడి. క్లిక్ ఆన్ ఓకే టు కంటిన్యూ. కమింగ్ టు పార్ట్ 3, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అప్లికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, అది కూడా ఎవరైతే నీట్ 2026 క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఈ కోర్స్ వచ్చేసి ఫర్ 4 years. మ్యాండేటరీ చూసుకుంటే నీట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై ఉండాలి 2026. అండ్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి ఇన్ జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మీరు స్క్రీనింగ్ ప్రాసెస్కు బేస్ హాస్పిటల్ ఢిల్లీ క్యాంట్లో వెళ్ళి స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, అది కూడా ఎవరైతే అన్మ్యారీడ్, డివోర్స్డ్ లేదా లీగల్లీ సపరేటెడ్ లేదా విడోస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ మ్యారీడ్ ఉమెన్ నాట్ ఎలిజిబుల్. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. కమింగ్ టు ఏఎఫ్ఎంసీ, అక్కడ ఫారెన్ సిటిజన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్కి వచ్చేసి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎలిజిబుల్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 October 2001 నుండి 30 September 2009 మధ్యలో ఉండాలి. కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఫస్ట్ అటెంప్ట్లో 10+2 అయితే పాస్ అయి ఉండాలి. అండ్ కోర్ సబ్జెక్ట్స్లో లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్లస్ ఇంగ్లీష్లో మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. కమింగ్ టు ఫిజికల్ స్టాండర్డ్స్, మినిమం హైట్ వచ్చేసి 152 centimeters అయితే ఉండాలి. అండ్ ఎవరైతే అండర్ 18 ఉన్నారో వాళ్ళు 150 centimeters ఉండొచ్చు, లైక్ 2 centimeters రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫర్ SC ST క్యాండిడేట్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. అండ్ NCC C సర్టిఫికేట్ హోల్డర్స్ దే నీడ్ టు అప్లోడ్ దేర్ NCC C సర్టిఫికేట్. కమింగ్ టు షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అయితే ప్యూర్లీ బేస్డ్ ఆన్ నీట్ స్కోర్. ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అవుతారో దే విల్ బి కాల్డ్ టు స్క్రీనింగ్ ప్రాసెస్. ఆ స్క్రీనింగ్ ప్రాసెస్లో టెస్ట్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనే టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అయి ఉంటుంది. ఆ టెస్ట్లో 40 questions అయితే ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, అంటే మనకు 80 marks అయితే ఉంటాయి. అండ్ 40 questions నీడ్ టు ఆన్సర్ ఇన్ 30 minutes. ఒక్క క్వశ్చన్కి వచ్చేసి 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ప్యాట్, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్. అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూలో జనరల్ నాలెడ్జ్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి అండ్ మీ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ గురించి అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ దోస్ హూ పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ వేరియస్ లెవెల్స్ వాళ్ళకు మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. కమింగ్ టు ఫైనల్ సెలెక్షన్, ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మీ నీట్ స్కోర్ ప్లస్ మీ టెస్ట్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ స్కోర్ ప్లస్ సైకలాజికల్ అసెస్మెంట్ స్కోర్ అండ్ ఇంటర్వ్యూ స్కోర్, ఇవన్నీ కలిపి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది.
అండ్ బేస్డ్ ఆన్ దట్ మార్క్స్ మీకు కాలేజెస్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఎంఎన్ఎస్కు 6 కాలేజెస్ అయితే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. లైక్ మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, ఇది వచ్చేసి పూణేలో ఉంది, అందులో మనకు 40 సీట్స్ అయితే ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, ఇది కోల్కతాలో ఉంది, అందులో మనకు 30 సీట్స్ అయితే ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, ఇది ముంబైలో ఉంది అండ్ మనకు వచ్చేసి 40 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఢిల్లీ యూనివర్సిటీ, ఇది న్యూఢిల్లీలో ఉంది, మనకు వచ్చేసి 30 సీట్స్ అయితే ఉన్నాయి. దెన్ అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ యూనివర్సిటీ, ఇది వచ్చేసి లక్నోలో ఉంది, అందులో 40 సీట్స్ అయితే ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, ఇది బెంగళూరులో ఉంది, అందులో 40 సీట్స్ అయితే ఉన్నాయి. సో టోటల్ మనకు 220 సీట్స్ అయితే ఉన్నాయి ఫర్ ఎంఎన్ఎస్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కోర్స్ మధ్యలో వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారో దే నీడ్ టు పే బాండ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు. కమింగ్ టు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్, జనరల్ వచ్చేసి 490 to 510 మధ్యలో ఉండాలి. అండ్ ఓబీసీ వచ్చేసి 490 to 510 మధ్యలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 475 to 500 మధ్యలో ఉండాలి. ఫర్ ఎస్సీ వచ్చేసి 420 ప్లస్ ఉండాలి. అండ్ ఫర్ ఎస్టీ వచ్చేసి 495 ప్లస్ ఉండాలి. ఈ కట్ ఆఫ్స్ అనేవి కొద్దిగా హైగా ఉంటాయి, ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 4 years నర్సింగ్ మీరు డైరెక్ట్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్లో మీరు లెఫ్టినెంట్ ర్యాంక్లో కమిషన్ అవుతారు. హెన్స్ కట్ ఆఫ్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఆఫ్టర్ స్టడీయింగ్ మీకు గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్. అండ్ మన తెలుగు వాళ్ళకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ మీద అవగాహన లేక చాలా ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటాం. సో ఈ ఎంఎన్ఎస్ ద్వారా మీరు దేశానికి మెడికల్ ఫీల్డ్లో సర్వీస్ చేసే అవకాశం దొరుకుతుంది. సో ఖచ్చితంగా అప్లై చేయండి అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్లీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.